బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఆర్టీసీని నిర్వీర్యం చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఆర్టీసీ విలీన ప్రక్రియకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. త్వరలోనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించి ఎన్నికైన ప్రతినిధులతో చర్చలు జరిపి విలీన ప్రక్రియ చేపడతామని అన్నారు. కార్మికులు ఎలాంటి అపోహలకు ఆందోళనలకు గురికావద్దని సూచించారు. 10 సంవత్సరాలుగా నిర్వీర్యమైన ఆర్టీసీని నూతన జవసత్వాలు ఇచ్చి మళ్ళీ ఆర్టీసీ ఒక ప్రజా రవాణా వ్యవస్థలో గొప్ప సంస్థగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాను. కార్మికులకు సంబంధించిన అన్ని సమస్యలను కూడా పరిష్కరించి మేము వాళ్ళు కొంత రాంగ్ అపోహలో ఉన్నట్టున్నది. ఈ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 5 మంత్రులం దాదాపు 14 గంటలు కూర్చొని చీఫ్ సెక్రటరీ గారితో పాటు 5 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు 40 మంది కార్మిక ప్రతినిధులతో సంబంధించి చర్చ జరిగినప్పుడు 3 ప్రధాన అంశాలు 11% పీఆర్సీ ఇవ్వడము, ఆర్టీసీ సంఘ ఎన్నికలు నిర్వహించి అందులో గెలిచిన ప్రతినిధులతోటి విలీన ప్రక్రియను సజావుగా భవిష్యత్తు తరాలకు ఎవరికి ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో మళ్ళీ ఎటువంటి అంశాలు తలెత్తకుండా అధికారులతోటి ఎన్నికైన ప్రతినిధులు కార్మిక సంఘ ప్రతినిధులను కలిపి విలీన ప్రక్రియ చేస్తాం. ఇప్పటికి కూడా ప్రజాపాలన ప్రభుత్వం విలీన ప్రక్రియకు